మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అభిరామ్ అకాడమీ. మనకు తెలంగాణలో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ ఏంటంటే గురుకుల్ టీచర్స్ నోటిఫికేషన్. ఓకే, గురుకులాలలో టీచర్స్ నోటిఫికేషన్ భర్తీ అనేది మనకి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషను. మరి అందులో టీచర్ జాబ్ రావాలంటే ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ కావాలి, స్పెషల్గా అందులో సోషల్ స్టడీస్ టీచర్ కావాలంటే ఏం చేయాలి? సో మనకి నోటిఫికేషన్ ఒకసారి చూస్తే మనకి టీజీటీ ఉంది, పీజీటీ ఉన్నాయి, జేఎల్సీ, డిఎల్సీ ఇలా చాలా రకాల పోస్టులు ఉన్నాయన్నమాట. ఇదే కాకుండా మనకి గురుకుల్ టీచర్ నోటిఫికేషన్ కాకుండా నెక్స్ట్ మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ రావచ్చు, తర్వాత డిఎస్సి అంటున్నారు. తర్వాత ఎలాంటి టీచర్ నోటిఫికేషన్ వచ్చినా కూడా మన టార్గెట్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్ జాబ్. ఓకే, సో అందులో గవర్నమెంట్ టీచర్ జాబ్లో మనకి సోషల్ స్టడీస్ టీచర్ జాబ్ కావాలి. ఓకే, సో ఈ సోషల్ స్టడీస్ టీచర్ జాబ్ కావాలి అంటే మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి అని చూసినట్లయితే మనకి పేపర్ 1 వచ్చేసి కామన్ పేపర్ ఉంది, జనరల్ స్టడీస్. ఓకే, జనరల్ స్టడీస్. పేపర్ 2 వచ్చేసి మెథడాలజీ, పేపర్ 3 వచ్చేసి కంటెంట్. ఓకే, సో మనకి ఖచ్చితంగా జాబ్ రావాలి అంటే మనకి కీ రోల్ ప్లే చేసేది రెండు పేపర్స్, మెథడాలజీ, కంటెంట్. ఓకే, ఈ మెథడాలజీ కంటెంట్లో కనుక మనం ఖచ్చితంగా హై లెవెల్ స్కోర్ చేసినట్లయితే జాబ్ మాత్రం 100% కన్ఫర్మ్. ఓకే, సో ఇక్కడ ఈ మెథడాలజీ కంటెంట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు బయాలజీ వాళ్ళకి బయాలజీ కంటెంట్, ఫిజిక్స్ వాళ్ళకి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్, తెలుగు, హిందీ ఇలాగా సపరేట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను డిస్కస్ చేసేది ఏంటంటే సోషల్ స్టడీస్. మీకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కావాలంటుంది కదా, లేదా టీజీటీ, పీజీటీ ఏదైనా సరే సోషల్ స్టడీస్ బేస్ చేసుకొని మీరు ఒక గవర్నమెంట్ టీచర్ కావాలి అంటే మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి జాబ్ రావాలంటే ఈ రెండు పేపర్లోనే ఎక్కువ స్కోర్ చేయాలి, పేపర్ 2, పేపర్ 3, మెథడాలజీ, కంటెంట్. ఓకే, సో ఇక్కడ ఎక్కువ స్కోర్ చేస్తే మాత్రం మనకు 100% జాబ్ కన్ఫర్మ్ అని పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మీకు ఈ అభిరామ్ అకాడమీ నుంచి 100% కంటెంట్ ఇస్తాను, 100% మెథడాలజీ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. నేను మొత్తం కంప్లీట్గా గ్యాదర్ చేసి ఇస్తాను. మరి ఈ మెథడాలజీ కోసం ఏ బుక్స్ నుంచి మీకు ఇస్తా అంటే బీఈడి బుక్స్ అండ్ తెలుగు అకాడమీ బుక్స్ నుంచి కంటెంట్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం. మీకు మొత్తం మెథడాలజీకి సంబంధించిన కంటెంట్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ మీకు మరి కంటెంట్ కోసం ఏ బుక్స్ వాడుతున్నానంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సోషల్ స్టడీస్ కంప్లీట్గా 6th క్లాస్ టు ఇంటర్మీడియట్. అండ్ మనకి ఇదంతా స్టేట్ సిలబస్ అనమాట. 6th to ఇంటర్మీడియట్ అంతా స్టేట్ సిలబస్. దాంతోపాటు మనకి ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే 6th to 12th వరకు కూడా ఎన్సీఆర్టీ బుక్స్ కూడా మొత్తం చదివి అందులో ఉన్న కంటెంట్ మొత్తం బయటకు తీసి ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఎన్సీఆర్టీకి అవసరమా అంటే లాస్ట్ వచ్చిన నోటిఫికేషన్స్ చూస్తే 2018 కానీ 17 కానీ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి, మొత్తం ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే వచ్చాయన్నమాట. అది 100% కన్ఫర్మ్ అది. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఎన్సీఆర్టీ బుక్స్ని తీసుకొని ఖచ్చితంగా చదివి అందులో ఉన్న ఇంపార్టెంట్ కంటెంట్ అంతా తీసుకొని రాసుకొని వాటిని ప్రిపేర్ కావాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను చేయాల్సింది ఏంటంటే మీకు మరి పీజీటీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఏ బుక్స్ మాత్రం చాలా 100% యూజ్ అవుతాయి. బీఏ స్టాండర్డ్ వరకు చదవాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మీరు టెన్షన్ పడకుండా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు అండ్ హ్యాపీగా జాబ్ కొట్టాలంటే మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోని నేను అప్లోడ్ చేస్తాను కంటెంట్కి సంబంధించి అండ్ మెథడాలజీ సంబంధించి. ఓకే, సో ఈ కంటెంట్కి సంబంధించి ఫస్ట్ 6th క్లాస్ తీసుకుంటా స్టేట్ సిలబస్ కంప్లీట్గా. 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏమేమి లెసన్స్ ఉన్నాయి, ఆ లెసన్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్లో మనకు ఎంతవరకు ఇంపార్టెంట్, అలాంటి టాపిక్స్ ప్రతి ఒక్కటి చదువుతూ అందులో ఉన్న కంటెంట్ మొత్తం బయటకు తీసి ఒక నోట్స్ ప్రిపేర్ చేసి మీకు దాన్ని ఒక వీడియో రూపంలో స్టార్ట్ చేసి నేను పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఒక వీడియోలో 6th క్లాస్ బుక్ కంప్లీట్గా స్టేట్ సిలబస్, నెక్స్ట్ వీడియోలో 7th క్లాస్ స్టేట్ సిలబస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఆల్ లెసన్స్, ఆల్ టాపిక్స్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇలాగా ప్రతి ఒక్క బుక్ మొత్తంలో ప్రతి టాపిక్ని తీసుకొని అందులో ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి కంటెంట్ రెడీ చేసి నేను పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇది అనమాట మన ప్లాన్. ఇప్పుడు మనకి గవర్నమెంట్ టీచర్ జాబ్ రావాలి అంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలంటే ఎక్కువ స్కోర్ చేయాలి. స్కోర్ అంటే ఇక్కడ మనకి కంటెంట్, మెథడాలజీ. మరి చాలామంది డౌట్స్ ఏంటంటే
మరి టెట్లో తక్కువ మార్క్స్ వచ్చినాయి కదా అంటే టెట్ క్వాలిఫై అయ్యారు కదా, నో ప్రాబ్లం, దాని గురించి చేసేది అయితే ఏం లేదు. సో ఆల్రెడీ క్వాలిఫై అయ్యాం కాబట్టి మన స్కోర్ మొత్తం ఇక్కడ పెంచుకోవాలి కంప్లీట్గా. ఈ కంటెంట్ మెథడాలజీ స్కోర్ పెంచితే మాత్రం 100% జాబ్స్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈరోజు నేను స్టార్ట్ చేయబోయేది ఏంటంటే సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ స్టేట్ సిలబస్. సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ కంప్లీట్గా ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, ఆ కంటెంట్ ఏంది, అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది నేను మొత్తం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నా. సిక్స్త్ క్లాస్లో మనకి ఫస్ట్ లెసన్ వచ్చేసి రీడింగ్ అండ్ మేకింగ్ మ్యాప్స్ అని ఉంది. సో ఈ రీడింగ్ అండ్ మేకింగ్ మ్యాప్స్లో మనకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువనే ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వాడు డైరెక్షన్స్ గురించి ఇచ్చాడు. సో డైరెక్షన్స్ వచ్చేసి మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాప్లో ప్రతిసారి ఏ మ్యాప్ అయినా సరే మ్యాప్లో టాప్ షుడ్ బి నార్త్, అంటే పైన ఉండేది నార్తే ఉంటుంది, దానికి ఆపోజిట్ సౌత్ ఉంటుంది. మన రైట్ హ్యాండ్ సైడ్ ఏమో వచ్చేసి మనకి ఈస్ట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి వెస్ట్. ఇది మాత్రం బండ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కేల్ అని ఒక టాపిక్ ఇచ్చాడు. స్కేల్లో రెడ్యూస్ డిస్టెన్స్ ఆన్ మ్యాప్ విత్ స్కేల్, అంటే మ్యాప్లో మనము ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్ని ఒక చిన్న మ్యాప్లో చూపించలేము కాబట్టి స్కేల్ అనే దాన్ని మనం యూస్ చేసి ఆ డిస్టెన్స్ని రెడ్యూస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, అంటే 100 కిలోమీటర్ డిస్టెన్స్ని మనం ఒక 1 సెంటీమీటర్ చూపించవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏమి ఇచ్చాడంటే సింబల్స్ అని ఇచ్చాడు. ఈ సింబల్స్ అంటే దేనికంటే మనకి ఐడెంటిఫై ద ప్లేసెస్ విత్ సింబల్స్ అండ్ మ్యాప్, సమ్ కామన్ సింబల్స్ ఆల్సో కాల్డ్ ఎస్ కన్వెన్షనల్ సింబల్స్. సో సింబల్స్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇది ఫస్ట్ లెసన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఇంతే, ఇంతకంటే వేరే ఏం లేదనమాట. నెక్స్ట్ మనం సెకండ్ లెసన్కి వెళ్తే సెకండ్ లెసన్ వచ్చేసి గ్లోబ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు. అంటే గ్లోబ్ వచ్చేసి ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ లైక్ ఏ బాల్, ఎర్త్ ఈజ్ నాట్ లైక్ ఏ పర్ఫెక్ట్ స్పియర్, నాట్ పర్ఫెక్ట్లీ రౌండ్, ఇట్ ఈజ్ ఏ లిటిల్ ప్రెస్డ్ ఎట్ ద పోల్స్. నెక్స్ట్ we have two types of poles, one is the north pole and second one is the south pole అన్నాడు. నెక్స్ట్ 1492 CE sailors like Columbus, an Italian explorer, set out from Europe with the hope of reaching India అని ఇచ్చాడు. నెక్స్ట్ 7 కాంటినెంట్స్ ఉన్నాయి మనకి. అందులో నార్త్ పోల్ వచ్చేసి ఫ్రోజన్లో ఉంటుంది కంప్లీట్గా, ఆర్కిటిక్ సర్కిల్. సౌత్ పోల్ వచ్చేసి అది కూడా కంప్లీట్ ఫ్రోజన్లో ఉంటుంది, అంటార్కిటిక్ అని రాసుకోవచ్చు మనము. నెక్స్ట్ ఇక్కడ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ అని ఇచ్చాడు. లాంగిట్యూడ్స్ ఆర్ లాటిట్యూడ్స్ ఆర్ కాల్డ్ ఇమాజినరీ లైన్స్. లాటిట్యూడ్స్ వచ్చేసి మనకి కంప్లీట్గా 181 ఉంటాయి. ఇందులో లాంగెస్ట్ లాటిట్యూడ్ వచ్చేసి ఈక్వేటర్, వెస్ట్ టు ఈస్ట్ ఉంటుంది. లాంగిట్యూడ్స్ వచ్చేసి ఇట్ కనెక్ట్స్ వన్ పోల్ టు అనదర్ పోల్. టోటల్ లాంగిట్యూడ్స్ వీ హ్యావ్ 360. నెక్స్ట్ గ్రీన్విచ్ లైన్ వచ్చేసి 0 degrees లాంగిట్యూడ్ అని ఇచ్చాడు. 180 degrees ఈస్ట్ ఆర్ వెస్ట్ లాంగిట్యూడ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. అండ్ గ్రిడ్ సిస్టమ్ గురించి ఇచ్చాడు. గ్రిడ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ఆర్ క్రిస్ క్రాస్ ఈచ్ అదర్ కాల్డ్ గ్రిడ్ సిస్టమ్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద ప్లేసెస్, calculate the time and locate the places. Okay, with the help of grid system we can locate the places and calculate the time. నెక్స్ట్ ఇంతవరకే ఉంది సెకండ్ లెసన్లో, ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది లేదు. థర్డ్ లెసన్ వచ్చేసి థర్డ్లో పార్ట్ ఏ అని ఇచ్చాడు, పార్ట్ బి అని ఇచ్చాడు. పార్ట్ ఏలో ల్యాండ్ ఫామ్స్ అని ఇచ్చాడు. ల్యాండ్ ఫామ్స్లో మనకి సాత్మాలా రేంజ్ ఇన్ ఆదిలాబాద్, నిర్మల్, బాలగఢ్ రేంజ్ ఇన్ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, అనంతగిరి హిల్స్, వికారాబాద్, కందికల్ హిల్స్ ఇన్ పెద్దపల్లి అండ్ జయశంకర్, రాకీ హిల్స్, జగిత్యాల. నెక్స్ట్ డెక్కన్ ప్లాట్యూ అని ఇచ్చాడు, లార్జెస్ట్ ప్లాట్యూ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ ఏ హై అండ్ స్టీప్ ఎడ్జ్ ఆన్ ద వెస్ట్ అండ్ ఈజ్ నోన్ యాజ్ ద వెస్టర్న్ ఘాట్స్. అండ్ ద తెలంగాణ ప్లాట్యూ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ అన్నాడు. Plains are formed by the deposition of silt by great rivers. And Punjab plains, India and Indus and its tributaries, అంటే ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్తోని మనకి పంజాబ్ ప్లెయిన్స్ ఏర్పడ్డాయి. గంగా ప్లెయిన్స్ వచ్చేసి మనకి గంగా రివర్తోని ఎక్కడ అంటే ఎక్కువగా మనకి యూపీ, బీహార్ అండ్ బెంగాల్. అండ్ మనం ఈ రెండింటిని కూడా ఏమంటామంటే ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అంటాము. ఈ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ డీటెయిల్ వచ్చేసి మనకి 10th క్లాస్లో క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ జస్ట్ 2 లైన్స్ వచ్చేసాడు అంతే. నెక్స్ట్ రిలీఫ్ ఫీచర్స్ అని ఇచ్చాడు. రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏంటంటే ఫిజికల్ సర్ఫేస్ ఫీచర్స్ ఆఫ్ ద ల్యాండ్ కాల్డ్ రిలీఫ్ ఫీచర్స్. ఎగ్జాంపుల్ మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ ప్లెయిన్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ దేర్, గోదావరి ఎంటర్స్ నియర్ బాసరా, నిర్మల్ డిస్ట్రిక్ట్ అని ఇచ్చాడు అంతే, ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు ఇందులో. నెక్స్ట్ థర్డ్ లెసన్ పార్ట్ బి వచ్చేసి పెనమకూరు అని ఉంది.
ఈ పెనమకూరు గురించి డిస్కస్ చేయాలంటే ముందుగా విజయవాడ సిటీ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద హెడ్ ఆఫ్ ద కృష్ణా డెల్టా ఆన్ ఇట్స్ నార్థన్ బ్యాంక్. A barrage was built across the river at Vijayawada in 1853. Now it is called as Prakasham Barrage. అండ్ పెనమకూరు విలేజ్ గురించి అందులో సాయిల్స్ వచ్చేసి మనకి రెండు రకాలు ఉన్నాయి, అలువియల్ సాయిల్ అండ్ శాండీ సాయిల్. సో అలువియల్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ కాల్ ఒండ్రు నేల అండ్ శాండీ వీ కెన్ కాల్ ఇసుక నేల. ఓకే, నెక్స్ట్ రెయిన్స్ వచ్చేసి మనకి జూన్ టు అక్టోబర్ సౌత్ వెస్ట్ మాన్సూన్, నవంబర్ టు మే లిటిల్ బిట్ రెయిన్ఫాల్ ఉంటుంది అంతే. నెక్స్ట్ ఫ్లడ్స్ వచ్చేసాయి ఇక్కడ మనకి పెనమకూరు ప్లేస్లో ఎప్పుడంటే 1997, 2006 అండ్ 2009. క్రాప్స్ వచ్చేసి మనకి ప్యాడీ, మాన్సూన్ క్రాప్ వచ్చేసి మనం సాల్వా అంటాము. మాన్సూన్ క్రాప్ వచ్చేసి సాల్వా అంటాము. ఎస్పెషల్లీ దీన్ని ఎప్పుడు సోయింగ్ చేస్తామంటే జూన్ ఆర్ జూలై. ఓకే, నెక్స్ట్ వెరైటీస్ వచ్చేసి MTU 2716, స్వర్ణ, BBT అనేది మనం ఇక్కడ పండిస్తామన్నమాట. హార్వెస్టింగ్ వచ్చేసి అక్టోబర్ టు నవంబర్. ఓకే, సోయింగ్ వచ్చేసి జూన్ టు జూలై, హార్వెస్టింగ్ వచ్చేసి అక్టోబర్ టు నవంబర్. ఓకే, ఈ మాన్సూన్ క్రాప్ని ఏమంటామంటే సాల్వా. ఓకే, నెక్స్ట్ డిసెంబర్ మూమెంట్లో సోయింగ్ వచ్చేసి వింటర్ క్రాప్ అంటారు దీన్ని. ఈ వింటర్ క్రాప్ని ఏమంటారంటే దాల్వా అంటారు, దాల్వా. ఇక్కడ స్పెషల్లీ మనకి ప్యాడీ ఆర్ పల్స్ క్రాప్స్ అనమాట. సో దీన్ని సెకండ్ క్రాప్ కూడా అనొచ్చు. ఈ సెకండ్ క్రాప్లో మనకి ఎక్కువ షుగర్ కేన్ని మనము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఈ లెసన్లో రిమైనింగ్ టాపిక్స్ ఏమున్నాయంటే మనకి వెజిటేబుల్స్ అన్నాడు, ఆర్చర్డ్స్ అన్నాడు, ల్యాండ్ ఓనర్స్, హౌసెస్, యానిమల్ రేరింగ్, బాస్కెట్ వీవింగ్, పౌల్ట్రీ, రైస్ మిల్, రోడ్ ట్రాన్స్పోర్ట్, అంటే ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కామన్గా మనకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా ఇది రాసుకోవచ్చు, అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే నాకేం అనిపించలేదు. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ వచ్చేసి మనకి డోకూర్ విలేజ్ అన్నాడు, మహబూబ్ నగర్ జిల్లా. డోకూర్ ఈజ్ ఇన్ ద దేవరకద్ర మండల్. దీని పాత నేమ్ వచ్చేసి డాకూర్. డాకు మీన్స్ డెకాయిట్ గ్రూప్స్ లివ్డ్ ఇన్ దిస్ ఏరియా. సో ఆ పేరు మీద డాకూర్ అనే పేరు వచ్చిందని అనుకోవచ్చు. ఇన్ దిస్ డాకూర్ క్లైమేటెడ్ రెయిన్ఫాల్ వచ్చేసి 40 degrees ఇన్ సమ్మర్, 20 degrees ఇన్ వింటర్. సో సమ్మర్ వచ్చేసి ఫిబ్రవరి టు జూన్, వింటర్ వచ్చేసి నవంబర్ టు జనవరి. రెయిన్ఫాల్ ఎండ్ ఆఫ్ ద జూన్ టు అక్టోబర్. సాయిల్స్ వచ్చేసి రెడ్ సాయిల్స్, హై శాండ్ కంటెంట్ ఉంటుంది, ఫెర్టిలిటీ చాలా తక్కువ ఉంటుంది. బ్లాక్ సాయిల్ ఉంటుంది కానీ బ్లాక్ సాయిల్ కూడా వచ్చేసి అప్ టు 60 centimeters డెప్త్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్ వచ్చేసి పెద్ద చెరువు. ఈ పెద్ద చెరువు నిండిపోయిన తర్వాత దాని కింద ఉన్న చిన్న చెరువులన్నీ నిండిపోతాయి అన్నమాట. సో ఈ కనెక్టెడ్ ట్యాంక్స్ వచ్చేసి వాణి వంపు, బడి వంపు, చాగలి కోయికుంట, ఇవి చిన్న చిన్న నదులు అనమాట, చిన్న చిన్న ట్యాంక్స్. సో ఇక్కడ బోర్వెల్ వాటర్ అనేది చాలా తక్కువ. నెక్స్ట్ అగ్రికల్చర్ చూసినట్లయితే కాటన్, గ్రౌండ్నట్, క్యాస్టర్, ప్యాడీ, బాజ్రా, సజ్జలు, అలసందలు, కందులు, రెడ్ గ్రామ్ ఇలాంటివన్నీ పండిస్తారనమాట. నెక్స్ట్ రెడ్ సాయిల్ వచ్చేసి ఎక్కువగా గ్రౌండ్నట్, క్యాస్టర్కి ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ మనకి అక్టోబర్, జనవరి మధ్యలో ఎక్కువగా గ్రౌండ్నట్ పండిస్తారనమాట రబీ సీజన్లో. ఇంకా వేరే ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి ఏంటంటే ఇవన్నీ లైవ్లీహుడ్స్, క్యాటిల్ రేరింగ్, అదర్ యాక్టివిటీస్, మార్కెట్, ట్రాన్స్పోర్టేషన్, విలేజ్ సెటిల్మెంట్, ఇవన్నీ మనకు అవసరం లేదు, పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు అక్కడ, జనరల్గా ఇచ్చాడనమాట అంతే. సో నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ వచ్చేసి పెనుగోలు అని ఇచ్చాడు. పెనుగోలు వచ్చేసి తెలంగాణ ప్లాట్యూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ దట్ ఈస్ మార్క్డ్ బై ద ఈస్టర్న్ ఘాట్స్ ఆన్ వన్ కార్నర్. ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద ఈస్టర్న్ బార్డర్ ఆఫ్ జయశంకర్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ ట్రైబల్స్ వచ్చేసి మనకి సవర, కొండదొర, గదబ, గోండ్, మన్నెదొర, ముఖదొర, కోయ. పెనుగోలు విలేజ్ వచ్చేసి మనకి వాజీడ్ మండల్, జయశంకర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కమ్యూనిటీస్ వచ్చేసి ఎక్కువగా కోయ, దే ఆర్ యూజింగ్ ద కోయ లాంగ్వేజ్. సరౌండింగ్ స్టేట్స్ వచ్చేసి కూడా మనకి ఒడిషా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర. ఓకే, హిల్స్ వచ్చేసి మనకి నార్త్ సైడ్లో నల్లగుట్టలు నియర్ బై ద ఛత్తీస్గఢ్, సౌత్ సైడ్ వచ్చేసి వంకమామిడి గుట్టలు, ఈస్ట్ సైడ్ వచ్చేసి కల్లుకుంటల గుట్ట, వెస్ట్ సైడ్ వచ్చేసి మనకి చిన్న కుమారి లంక, పెద్ద కుమారి లంక, ఇవన్నీ బార్డర్స్ లాగా ఉన్నాయి అన్నమాట దీనికి పెనుగోలు కోసము. నెక్స్ట్ బొగత వాటర్ ఫాల్స్ కూడా చీకుపల్లి దగ్గర ఉంది, మనకి దగ్గర ఇక్కడ నుంచి. నెక్స్ట్ కోయాస్, కొండారెడ్డిస్ వీళ్ళందరూ ఇక్కడ చేసే పని ఏంటంటే పోడు అగ్రికల్చర్ అంటారు, జూమ్ కల్టివేషన్ అంటాము, అంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటాము. మనకి ఎక్కువగా షిఫ్టింగ్ అగ్రికల్చర్ వచ్చేసి ఆంధ్ర, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్లో చూడొచ్చు అనమాట. క్రాప్స్ వచ్చేసి జోవర్ అంటే జొన్నలు, మైజ్, ట్యూబర్స్, నువ్వులు, కందులు, పెసర్లు, బ్రింజల్, చిల్లీస్, గోంగూర, అంటే ఇలాంటివన్నీ ఎక్కువ పండించారనమాట అక్కడ.
నెక్స్ట్ బ్యాంబూ షూట్స్ కాల్డ్ కారి కొమ్ములు అంటాము. సంతలు వచ్చేసి వీక్లీ మార్కెట్స్ ఉంటాయి. ట్రైబల్స్ వర్షిప్ దే ఆర్ గోయింగ్ టు వర్షిప్ బుర్రా రౌండ్ షేప్డ్ డ్రైడ్ బాటిల్ గార్డ్. తాడు వచ్చేసి అండర్ ద టామరిన్ ట్రీ, అంటే టామరిన్ ట్రీ కింద ఒక తాడు పెట్టేసి బుర్ర పెడతారు. దీన్ని ఏమంటారు అంటే ముత్యాలమ్మ అంటారు. ఫెస్టివల్స్ వచ్చేసి ఎల్లనం పాదం ఒకటి, భూమి పూజ, కొడతల పండుగ, పెద్దల పండుగ సెప్టెంబర్లో వస్తుంది ఎక్కువ ఇవి. భీముని పండుగ వచ్చేసి దీన్ని ఏమంటారంటే విప్ప పువ్వు పండుగ కూడా అంటారు అనమాట. ఇది 5th లెసన్ వరకు ఉన్న ఇంపార్టెన్స్ అనమాట. నెక్స్ట్ 6th లెసన్లో వచ్చేసి ఫ్రమ్ గ్యాదరింగ్ ఫుడ్ టు గ్రోయింగ్ ఫుడ్ ఎర్లియస్ట్ పీపుల్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్ టూల్స్ యూజ్డ్ బై ద ఎర్లియస్ట్ పీపుల్, లైక్ దే ఆర్ ప్రిపేరింగ్ ద టూల్స్ విత్ స్టోన్స్, బోన్స్ అండ్ వుడ్. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ మైక్రోలిడ్స్ అంటే స్మాల్ షార్ప్ పీసెస్ ఫ్రమ్ హార్డ్ స్టోన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫైర్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కవరీ ఆఫ్ ద ఫైర్ దే యూస్ టు కుక్ అండ్ nomadic lifestyle, like they are moving one place to another place. And stone age sites in Telangana, especially Ekkala in Jayashankar district. Number 2, Amrabad in Nagar Karnool district. Number 3, Eleshwaram Nalgonda. Number 4, Ramagundam in Peddapalli. Number 5, Utnur in Adilabad. Number 6, Armoor in Nizamabad. Next, number 7, Manjira Valley in Sangareddy. Number 8, Cherla in Bhadradri district. నెక్స్ట్ మళ్ళీ ఇంకా మనము ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మైక్రోలిథిక్ అండ్ రాక్ ఆర్ట్ సైట్స్ అని ఒక ఇంకో టాపిక్ ఇచ్చాడు. ఇక్కడ పాండవుల గుట్ట నియర్ తిరుమరగిలి విలేజ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్లో మనకి ఏం దొరికాయంటే ఇక్కడ రాక్ పెయింటింగ్స్ దొరికాయి అనమాట. ఆ పెయింటింగ్స్లో ఏమి ఉన్నాయంటే హంటింగ్, ఫైటింగ్ సీన్స్, హనీ కలెక్షన్, డాన్సింగ్, మ్యూజిక్ ఇలాంటివన్నీ మనకి ఈ రాక్ పెయింటింగ్స్ అనేవి మనకు చూడొచ్చు అనమాట సైట్లో. ఎక్కువగా ఇక్కడ పాండవుల గుట్ట నియర్ తిరుమలగిరి విలేజ్ వరంగల్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ యానిమల్స్ పెయింటింగ్స్ ఉన్నాయి. యానిమల్స్ పెయింటింగ్స్ అంటే ఇవి బైసన్, బఫెల్లో, యాంటిలోప్, డీర్, ఎలిఫెంట్ ఇలాంటివన్నీ అనమాట. నెక్స్ట్ బర్డ్స్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఈగల్, వల్చర్, క్రేన్, పీకాక్. నెక్స్ట్ వెపన్స్ వచ్చేసి బౌస్, యారోస్, స్వార్డ్ ఇవన్నీ అనమాట. మనకి పెయింటింగ్స్ అన్నీ ఎక్కువ పాండవుల గుట్ట దగ్గర కనిపిస్తాయి మనకు. నెక్స్ట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరంటే యానాదీసు, చెంచూస్ ఎక్కువ కాలం ఇక్కడ ఉన్నారనమాట. అరౌండ్ 12,000 years ago ఎర్లీ మ్యాన్స్ స్టార్టెడ్ గ్రోయింగ్ క్రాప్స్ అని ఇచ్చాడు. సో బికాస్ మేజర్ చేంజెస్ ఇన్ ద క్లైమేట్ ఆఫ్ ద వరల్డ్, చేంజెస్ జరగడం వల్ల క్రాప్స్ అనేది కల్టివేట్ చేయడం జరిగింది ఇక్కడ. ఏ న్యూ కైండ్ ఆఫ్ స్టోన్ టూల్ విచ్ ఇస్ కాల్డ్ నియోలిత్. నెక్స్ట్ గ్రోయింగ్ క్రాప్స్ విత్ న్యూ టూల్స్, దిస్ పీరియడ్ కాల్డ్ యాజ్ నియోలిథిక్ పీరియడ్. అంటే వీళ్ళు కొత్తగా టూల్స్ యూస్ చేశారు కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏమంటామంటే నియోలిథిక్ పీరియడ్ అని కూడా అనొచ్చు. ద ఎర్లియస్ట్ ఆఫ్ ద డొమెస్టికేషన్ ఆఫ్ ఎవిడెన్స్, అంటే మనకి అప్పట్లో డొమెస్టికేషన్ యానిమల్స్ ఎవిడెన్స్ ఏంటంటే మనకి లార్జ్ మౌండ్స్ ఆఫ్ యాష్, అంటే బూడిద కుప్పలు అనమాట. అంటే బూడిద కుప్పలు అనేవి అప్పట్లో ఈ ఆవు పేడ ఇవన్నీ పేడ ఉన్నప్పుడు దాన్ని తగలబెట్టడం అవన్నీ బూడిద కుప్పలాగా ఉండడం అనేది తెలుసుకోవచ్చు. స్పెషల్లీ మనకి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే కనిపించినాయంటే టీఎస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, నాగర్ కర్నూల్. నెక్స్ట్ కర్నూలు, అనంతపూర్ అనేది ఆంధ్రప్రదేశ్లో, మన దగ్గర నాగర్ కర్నూలు ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా మనకి యాష్ మౌంట్స్ అనేవి ఎక్కువ కనిపించాయి. ఈ నియోలిథిక్ సైట్స్ వచ్చేసి మనకు వరంగల్, హన్మకొండ, జనగాం, జయశంకర్, సిద్దిపేట్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ అనమాట. సో ఇవి మనకి నియోలిథిక్ సైట్స్ స్పెషల్లీ. నెక్స్ట్ మనకి సెవెంత్ లెసన్ తీసుకుంటే అగ్రికల్చర్ ఇన్ అవర్ టైమ్స్ అని ఇచ్చాడు. ఇందులో వెంకటాపురం విలేజ్ అని ఒక విలేజ్ తీసుకున్నాడు, దాని స్టోరీ ఇచ్చాడు కంప్లీట్గా. అందులో పెద్దగా నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఏమనిపించలేదు, ఇంపార్టెంట్ అయితే ఏమనిపించలేదు. నెక్స్ట్ 8th లెసన్ వచ్చినట్లయితే పార్ట్ ఏ వచ్చేసి ట్రేడ్ ఇన్ అగ్రికల్చర్ అన్నాడు. ఇక్కడ స్పెషల్గా వాడు ఇచ్చింది ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి ఇచ్చాడు, పావుల వడ్డీ. సో డెవలప్మెంట్ ఆఫ్ ద రూరల్ ఉమెన్ అని ఇచ్చాడు. అంతకంటే పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అది మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి నో నీడ్ టు డిస్కస్. పార్ట్ బి వచ్చేసి ఇందులో ఎంఎస్పి ఇచ్చాడు, మినిమం సపోర్ట్ ప్రైస్. ఇదేంటంటే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందన్నమాట. ఫార్మర్ పంట పండించిన తర్వాత దాన్ని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో అమ్మడము, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది దాన్ని కొనడానికి వాళ్ళు పెట్టే రేట్నే ఎంఎస్పి అంటాము, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాము. అంతకంటే పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఇక్కడ. 9th లెసన్లో వచ్చేసి కమ్యూనిటీ డెసిషన్ మేకింగ్ ఇన్ ఏ ట్రైబ్ అని ఇచ్చాడు 9th లెసన్లో. సో మనకి తెలంగాణలో ట్రైబ్స్ ఎక్కువగా మనకి చెంచూస్, కొండారెడ్డిస్, గోండ్స్, కోయాస్, సవరాస్. సో ఇలాంటి వాళ్ళని మనం ఎక్కువ చూడొచ్చు అనమాట మనకి తెలంగాణలో. నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో ఏమి ఇచ్చాడంటే హైమండార్ఫ్ గురించి ఇచ్చాడు.
సో ఈయన తెలంగాణకి ఎప్పుడు వచ్చాడంటే 1940స్లో వచ్చాడు. సో ఆయన చదివింది ఏంటంటే చెంచూస్, కొండారెడ్డిస్, గోండ్స్ మీద బాగా రీసెర్చ్ చేసి వెళ్ళాడనమాట. ఇక్కడ నెక్స్ట్ విలేజ్ హెడ్ మ్యాన్ వచ్చేసి పాట్ల అంటాము. ఈ పాట్ల అనే పదవి వచ్చేసి హెరిడిటరీగా వస్తుంది. హెరిడిటరీ అంటే ఏంటంటే వంశపారపర్యం అనమాట. నెక్స్ట్ విలేజ్ హెడ్ మ్యాన్ వచ్చేసి ఆయన అధికారాలన్నీ ఏ విధంగా పొందుతాడంటే, విలేజ్ హెడ్ మ్యాన్ వచ్చేసి అంటే అధికారం పొందడం అంటే పంచ్ అంటాం ఇక్కడ. పంచ్ అంటే అధికారం పొందడం. ఎట్లా గ్రామంలో ఉన్న మగవాళ్ళు గృహస్థుల నుండి ఈయన అధికారాన్ని పొందుతారంట. అంటే వాళ్ళ అంగీకారంతోనే అధికారం పొందడం అనమాట. దాన్ని పంచ్ అంటాము. పాట్ల అంటేనేమో గ్రామ పెద్ద, పంచ్ అంటేనేమో గెట్టింగ్ అథారిటీ, ఈ అథారిటీ తీసుకోవడం అనమాట. ఇది 9 లెసన్స్ వరకు ఉన్నదనమాట. నెక్స్ట్ మనము టెన్త్ లెసన్ నుంచి చూస్తే మనకి 10th లెసన్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇచ్చాడు. ఈ 10th లెసన్లో వచ్చేసి మనకు ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్ అనే లెసన్. ఇందులో ముఖ్యంగా గ్యాంజెటిక్ వ్యాలీ అంటే గంగా, యమున ఈ రివర్స్ అన్నీ కలిసి ఫ్లో అవ్వడం అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే గ్యాంజెటిక్ వ్యాలీ యాజ్ ద గంగా అండ్ యమునా రివర్స్ ఫ్లో బిట్వీన్ ద హిమాలయస్ అండ్ ద హిల్స్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూస్ అంటే ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ జన అంటే ట్రైబ్స్, జనపద అంటే ద ప్లేస్ వేర్ దే సెటిల్డ్ వాస్ కాల్డ్ జనపదాస్, బికేమ్ మహాజనపదాస్ అనమాట. నెక్స్ట్ మహాజనపదాస్ సైట్స్ వచ్చేసి మనకి ఢిల్లీ, అత్రంజికేరా, కౌసాంబి నియర్ అలహాబాద్ అండ్ పాట్నా, అయోధ్య అండ్ రాజ్గిర్ ఎక్సెట్రా. ఇది మహాజనపద సైట్స్ అనమాట. ఓకే, మహాజనపద సైట్స్. ఈ ఓకే, సో ఇక్కడ మహాజనపద సైట్స్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాం. ఢిల్లీ ఒకటి, అత్రంజికేరా, కౌసాంబి నియర్ అలహాబాద్, పాట్నా, అయోధ్య, రాజ్గిర్, ఇవి అనమాట మనకి మహాజనపదాస్ ఉన్న సైట్స్. ముఖ్యంగా బుక్స్ చూసినట్లయితే ఉపనిషత్స్, ధర్మసూత్రాస్, నెక్స్ట్ మధ్యమనికాయ, హెరోడోటస్ హిస్టరీ, స్ట్రాబో, దిగనికాయ, ఇలాంటి బుక్స్ అనేది అప్పట్లో మనకి ఉన్నాయని మనకు బుక్స్లో ఇచ్చాడు, ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ల్యాండ్ ఓనర్స్ కాల్డ్ గృహపతీస్ ఆర్ గహపతీస్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఈ ల్యాండ్ ఓనర్స్ ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు కల్టివేట్ ద ల్యాండ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు అపాయింట్ లేబర్స్ కాల్డ్ స్లేవ్స్ ఆర్ దాసస్ అంటారు. వీళ్ళనే బృతకాస్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ మగధ అని ఇచ్చాడు. మగధ వచ్చేసి ఇట్స్ స్ప్రెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ గంగా. బింబిసారా అండ్ హిస్ సన్ అజాతశత్రు వర్ ఎర్లీ కింగ్స్ హూ బిల్ట్ ద పవర్ ఆఫ్ మగధ. అండ్ అనదర్ రూలర్ మహాపద్మనంద డ్యూరింగ్ హిస్ పీరియడ్ కింగ్డమ్ ఎక్స్టెండెడ్ నార్త్ వెస్టర్న్ టు ఒడిషా అని ఇక్కడ మగధ గురించి ఇచ్చాడు. వజ్జీ వచ్చేసి మనకి వజ్జీ ఏ గణ అనే టాపిక్లో వజ్జీ ఇట్ ఈస్ ద మహాజనపద. ఇట్ వాస్ ద నార్త్ పార్ట్ ఆఫ్ మగధ. ఇట్ హ్యాడ్ ఏ గణ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, లైక్ గణ ఈజ్ నథింగ్ బట్ ఏ గవర్నమెంట్. గణ రూల్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ రూలర్స్, దీస్ రూలర్స్ కాల్డ్ యాజ్ రాజా. అండ్ బుద్ధ అండ్ మహావీర బిలాంగ్స్ టు గణాస్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంకా అంతకంటే పెద్దగా ఏం లేదు ఇక్కడ. సో కమింగ్ టు డిస్కస్ అబౌట్ 11th లెసన్, ఫస్ట్ ఎంపైర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఎంపైర్స్ వచ్చేసి సమ్ ఇయర్స్ ఆఫ్టర్ మహాజనపదాస్ we can find out one person called Mahapadmananda. Some years after Mahapadmananda, a young man called Chandragupta Maurya became the king of Magadha. So he started Maurya dynasty, and Chandragupta's son Bindusara and grandson Ashoka ruled over the Mauryan kingdom, and they extended their dynasty from the modern Afghanistan to Karnataka in the south and Bengal in the east. నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్ పీరియడ్ అని ఇచ్చాడు. దీని గురించి ఇన్ఫర్మేషన్ ఒక బుక్స్లో అర్థశాస్త్ర కౌటిల్య, మినిస్టర్ ఆఫ్ చంద్రగుప్త పీరియడ్, అండ్ ఇండికా మెగస్తనీస్, an ambassador of Greek king in the court of చంద్రగుప్త. నెక్స్ట్ అశోక గురించి చెప్పాలంటే అశోక ఇన్స్క్రిప్షన్స్ వర్ ఇన్ ప్రాకృత్ అండ్ వర్ రిటర్న్ ఇన్ ద బ్రాహ్మీ స్క్రిప్ట్. ఇది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అండ్ కళింగ ఇన్ ద ఏన్షియంట్ నేమ్ ఆఫ్ కోస్టల్ ఒడిషా. ఈ దమ్మ అని ఇచ్చాడు. దమ్మ ఈజ్ ద ప్రాకృత్ వర్డ్
for the Sanskrit term dharma, and Dhamma did not involve any god or performance or any sacrifices for the god. And Ashoka appointed Dhamma Mahamatra, teaching Dhamma. And after ended Mauryan Empire, another kingdom emerged called Shatavahanas. Here, Shatavahana's important kings are Gautami Putra Shatakarni, Vashishti Putra Pulamavi, and Yagnasri Shatakarni. So, when they are ruling in Shatavahana period, they were used Dhanyakataka as their capital. Next, headman and women's are contributed to Buddhist monasteries and stupas to build in Amaravati, Battiప్రోలు, వడ్లమాను. అంటే ఇక్కడ హెడ్మ్యాన్స్ కానీ ఈ శాతవాహనకు సంబంధించిన రాజుల ఆడవాళ్ళు కానివ్వండి, రాణులు కానివ్వండి, వీళ్ళంతా ఎక్కువ డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఎవరికి? బుద్ధిస్ట్ మాంక్స్కి ఈ స్తూపాలు కట్టడానికి కానివ్వండి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం. సో మనకి ఇక్కడ ఈ స్తూపాస్ ఎక్కడ కనిపిస్తాయంటే అమరావతి, బట్టిప్రోలు, వడ్లమాను అని కనిపిస్తుంటాయి. ఎక్కువగా ల్యాండ్ డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు బ్రాహ్మణ్స్కి. ల్యాండ్ డొనేషన్ మీద కూడా వీళ్ళకి ఎలాంటి ట్యాక్సెస్ ఉండేవి కావు బ్రాహ్మణ్స్కి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కోటిలింగాలు అని ఇచ్చారు. కోటిలింగాలు is situated at the confluence of పెద్దవాగు అండ్ రివర్ గోదావరి ఇన్ జగిత్యాల, తెలంగాణ. అప్స్ట్రీమ్ సైడ్ ఆఫ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. కోటిలింగాలు ఎక్కడుందో అడ్రస్ ఇచ్చాడు వాడు క్లియర్గా. అప్పట్లో ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఎట్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పెద్దవాగు అండ్ రివర్ గోదావరి ఇన్ జగిత్యాల, టీఎస్ అని ఇచ్చాడు, తెలంగాణ. అప్స్ట్రీమ్ సైడ్ ఆఫ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ప్రజెంట్ డేస్లో. సో ఇట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ అస్మక జనపదం. సో అస్మక ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మహాజనపదం. ఓకే, మరి ఈ మహాజనపదాలు అన్నారు కదా, ఈ మహాజనపదాలు ఎన్ని ఉన్నాయంటే 16 ఉన్నాయి. 16 జనపదాస్ ఉన్నాయి. అందులో వచ్చేసి ఒకటి కాశీ, కోసల, అంగ, మగధ, వజ్జి, మల్ల, చేది ఆర్ చేటి, వత్స, కురు, పాంచాల, మత్స్య, సురసేన ఆర్ శురసేన, అస్సక, అవంతి, గాంధార, కాంబోజా. సో దీస్ ఆర్ ద 16 జనపదాస్. ఇందులో మనకి 4 పవర్ఫుల్ కింగ్డమ్స్ వచ్చేసి మగధ రూల్డ్ బై బింబిసార అజాతశత్రు. నెక్స్ట్ అవంతి వచ్చేసి ప్రద్యూత, కోసల వచ్చేసి ప్రసేన్జిత్, వత్స వచ్చేసి ఉదయన. సో వీళ్ళ క్యాపిటల్స్ వచ్చేసి చూసినట్లయితే మనము కాంబోజా వచ్చేసి రాజ్పూర్, గాంధార తక్షిల, అస్మక పాండన్య, అవంతి ఉజ్జయిని, అస్మక వచ్చేసి పౌడన్య. మళ్ళీ రిపీట్ చేస్తాను నేను. కాంబోజా వచ్చేసి రాజ్పూర్, గాంధార వచ్చేసి తక్షిల, అస్మక వచ్చేసి పౌడన్య, అవంతి ఉజ్జయిని, మత్స్య విరాట్ నగర్, శూరసేన మధుర, కురు వచ్చేసి హస్తినాపూర్, ఇంద్రప్రస్థ అండ్ సుకర. నెక్స్ట్ వజ్జి వచ్చేసి వైశాలి, మల్లా వచ్చేసి కుషినగర్ అండ్ పావాపురి, అంగా వచ్చేసి చంపానగరి, మగధ వచ్చేసి గిరివ్రజ్ అండ్ రాజ్గృహ, కాశీ వచ్చేసి వారణాసి, వత్స వచ్చేసి కౌశాంబి, చేది వచ్చేసి శుక్తిమతి, పాంచాల వచ్చేసి అచిత్ర అండ్ కాంపిల్య, కోసల వచ్చేసి శ్రావస్తి. సో ఇవి అనమాట మనకున్న 16 మహాజనపదాలు, వాటి క్యాపిటల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కోటిలింగాల తీసుకుంటే, ఈ కోటిలింగాల వచ్చేసి మనకు ఇక్కడ ఎక్కువగా సిల్వర్ పంచ్ మార్క్డ్ కాయిన్స్ బాగా దొరికాయి అనమాట. అండ్ ప్రీ శాతవాహన పీరియడ్, ఇక్ష్వాకు పీరియడ్ కాయిన్స్ చాలా దొరికినాయి. వాల్యుబుల్ యాంటిక్విటీస్ సచ్ యాజ్ పాటరీ అండ్ టెర్రకోటా ఫిగర్స్ అండ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సెరామిక్ వేర్ ఇక్కడ బాగా దొరికిందని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అండ్ ఏ రింగ్ విల్ కన్స్ట్రక్టెడ్ విత్ ఇన్ క్లీన్ బ్రిక్స్ ఫౌండ్ సెవరల్ కైండ్స్ ఆఫ్ సిముక, ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన డైనస్టీ, అండ్ కన్హా అండ్ శాతకర్ణి. వీళ్ళు కట్టించిన బ్రిక్లిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళ కాయిన్స్ కూడా బాగా దొరికినాయి. అండ్ కోటిలింగాల స్తూపాస్, విహారాస్, చైత్యాస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ ఆర్ ఫౌండ్ ఎట్ ఫణిగిరి, నేలకొండపల్లి, కొండాపూర్, ధూళికట్ట, పెద్దబంకూర్ అండ్ కీసరగుట్ట ఇన్ తెలంగాణ స్టేట్. సో ఇంకా ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్, ఇక్ష్వాకాస్ assumed royal title and established a new kingdom with its capital in Vijaypuri, located near Nagarjunakonda on the banks of river Krishna. ఇందులో ఇంపార్టెంట్ కింగ్స్ వచ్చేసి మనకు శాంతమూల, వీరపురుషదత్త. నెక్స్ట్ వీళ్ళ తర్వాత మనకు వచ్చింది ఎవరంటే కుషానాస్ గురించి ఇచ్చాడు. కుషానాస్ ఒరిజినల్లీ మైగ్రేటెడ్ ఫ్రమ్ చైనా అండ్ గ్రాడ్యువల్లీ ఎస్టాబ్లిష్డ్ అన్ ఎంపైర్ విత్ ఇట్స్ సెంటర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్
more than 2000 years ago. The most famous Kushana king was Kanishka. నెక్స్ట్ శక ఎరా వచ్చేసి ఇక్కడ శక అంటే ఈ కనిష్క చక్రవర్తి ఈయన ఆవిర్భవించిన సంవత్సరం శకయుగం అని పిలిచాము. సో చాలామంది దక్షిణాది వాసులు ఏం చేస్తారంటే అప్పటి నుంచి ఈ క్యాలెండర్ని ఉపయోగించడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకి ఇంకో ఇంపార్టెంట్ వచ్చేసి మెహ్రౌలి పిల్లర్ అని ఉంది. మెహ్రౌలి పిల్లర్ వచ్చేసి ద ఫేమస్ మెహ్రౌలి ఐరన్ పిల్లర్ నవ్ ఇన్ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ఇన్ ఢిల్లీ. ఇట్ వాస్ ప్రాబబ్లీ సెటప్ బై చంద్రగుప్త II, who was also called Vikramaditya. And this pillar is very famous for the fact that it has not rusted despite standing in open air for the last 1700 years. అంటే ఇప్పటివరకు రస్ట్ అనేది పట్టలేదు. అంటే చూడండి అప్పట్లో ఉన్న టెక్నాలజీ ఎట్లా ఉందనేది. నెక్స్ట్ గుప్తా ఎంపైర్ అని ఇచ్చాడు. గుప్తా ఎంపైర్లో మనకి ఇంపార్టెంట్ కింగ్స్ వచ్చేసి చంద్రగుప్త I, సముద్రగుప్త, చంద్రగుప్త II, కుమారగుప్త, స్కందగుప్త. సో Guptas are implementing 2 new rules and regulations development of Indian political system. So first one is when they conquered a new kingdom, they allowed the old king to continue, but they should follow the Gupta's orders. Number 2, some Gupta kings and many of their subordinate kings and kings friendly to them gave villages to Brahmins. అంటే గుప్త రాజులు, గుప్తులకు సంబంధించిన రాజులు, వారి ఆధీన రాజులు, వాళ్ళకి స్నేహపూర్వకంగా ఉన్న రాజులు అందరూ కలిసి పూర్తి పరిపాలన హక్కులతో గ్రామాలను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం అనమాట. అది చేసేవాళ్ళు అనమాట. ఇంకా చాలా టెంపుల్స్ కట్టారు. వీళ్ళు రూల్ చేసే టైంలో చాలా టెంపుల్స్ కట్టారు. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ ఇచ్చాడు ఏంటంటే దియోగర్ అండ్ ఉదయగిరి ఇన్ మధ్యప్రదేశ్ కొన్ని టెంపుల్స్ వచ్చాయన్నమాట. కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఎక్కువగా మనకి దియోగర్ అండ్ ఉదయగిరి ఇన్ మధ్యప్రదేశ్ చూడొచ్చు. అండ్ బిత్రగాం అండ్ ఎరాన్ ఇన్ ఉత్తరప్రదేశ్. బెస్ట్ స్కల్ప్చర్స్ ఆఫ్ ద బుద్ధ ఫ్రమ్ సారనాథ్, ఇవి కూడా మనం చూడొచ్చు అనమాట. ఇది మనకు అప్ టు నా 11th లెసన్ డిస్కషన్. సో కమింగ్ టు డిస్కస్ అబౌట్ 12th లెసన్, డెమోక్రటిక్ గవర్నమెంట్ అని ఇచ్చాడు. ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్లో మనకి రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ అని ఇచ్చాడు. ఈ రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ ఆర్ నథింగ్ బట్ పీపుల్స్ ఆర్ గోయింగ్ టు చూస్ దేర్ లీడర్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్. అండ్ రూల్ ఆఫ్ ద మెజారిటీ వచ్చేసి దోస్ హూ క్రాస్డ్ 18 years of age, they can utilize their right to vote and they can select their representatives. అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి ఇచ్చాడు. ఈక్వాలిటీ ఇన్ డెమోక్రసీ, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, ఇవన్నీ మనకు ఐడియా ఉంది కాబట్టి నో నీడ్ టు డిస్కస్. కమింగ్ టు డిస్కస్ అబౌట్ 13th లెసన్, విలేజ్ పంచాయత్ అని ఇచ్చాడు. సో పంచాయత్స్ ఇన్ రూరల్ ఏరియాస్, మున్సిపాలిటీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో గ్రామ సభ, ఆల్ ద ఓటర్స్ ఇన్ విలేజెస్, దే ఆర్ గోయింగ్ టు గ్యాదర్ ఇన్ వన్ ప్లేస్ discussing about village problems. This totally Gram Sabhas are conducted by the Sarpanch, and democracy requires active participation of villagers in Gram Sabhas అని ఇచ్చాడు. ఈ సభలో ఎక్కువ మాట్లాడేది ఏంటంటే విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్, డెవలప్మెంట్స్, స్కీమ్స్ ఇంప్లిమెంటేషను, లైక్ ఎంఎన్ఆర్ఈజీ గురించి డిస్కస్ చేయడము. ఈ గ్రామ పంచాయతీ వచ్చేసి ఎలా కండక్ట్ చేస్తారంటే, అసలు గ్రామ పంచాయతీ ఎలా ఫామ్ అవుతుందంటే ఎలక్షన్స్ ద్వారానే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. సో విలేజ్ని మనం ఏం చేస్తామంటే రెండు భాగాలు చేస్తాం. ఎట్లా అంటే విలేజ్ ఈజ్ యూజువల్లీ డివైడ్ ఇంటూ ఎ ఫ్యూ వార్డ్స్. వార్డ్లుగా డివైడ్ చేస్తాము. ప్రతి వార్డుకి ఒక వార్డు మెంబర్ ఉంటాడు. ఈచ్ వార్డ్ పీపుల్ దే ఆర్ గోయింగ్ టు ఎలెక్ట్ 1 వార్డు మెంబర్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ సర్పంచ్ని కూడా మనము ఓట్ల ద్వారానే ఎన్నుకుంటాం అనమాట. మినిమం ఏ పంచాయత్ విల్ హ్యావ్ అట్లీస్ట్ 5 వార్డ్ మెంబర్స్ అండ్ మే హ్యావ్ యాజ్ మెనీ యాజ్ 21 వార్డ్ మెంబర్స్ కూడా ఉండొచ్చు అనమాట ఒక పంచాయత్లో. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే పార్లమెంట్ డిసైడెడ్ 50% ఆఫ్ ఆల్ పంచాయత్స్ వార్డ్ మెంబర్స్ అండ్ సర్పంచెస్ విల్ బి ఉమెన్. అంటే ఆడవాళ్ళు మినిమం 50% ఉండాలని చెప్పాడు అనమాట. అండ్ రిజర్వేషన్స్ కూడా 100% ఇంప్లిమెంట్ చేయాలన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసి ఎవ్రీ 5 years దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఎలక్షన్స్. అండ్ విలేజ్ పీపుల్ దే కెన్ యూటిలైజ్ దేర్ 2 votes, 1 for వార్డ్ మెంబర్, 2nd vote for సర్పంచ్. Sarpanch is the head of the Gram Panchayat, and he is going to conduct the Grama Sabhas, and the Sarpanch and ward members elect one of the ward member as the deputy or Upa Sarpanch, and the Gram Panchayats collect minor taxes like house tax and land cess, and grants under, they will get grants under MNREGA Act, like money, they will get money to developments, for their developments. And 20 Gram Panchayats comes under a Mandal Parishad. All Mandal Parishad in the district comes under the Jilla Parishad. So Mandal Parishad, it is a territorial కాన్స్టిట్యున్సీస్ అనమాట. సో ఎంపీటీసీ అంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ అనమాట, ఎంపీటీసీ అంటారు.
సో ఎంపీటీసర్స్ ఆర్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ బై ద విలేజెస్ అండ్ సమ్ ఆర్ నామినేటెడ్. ఇక్కడ మనకి ఇంకో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే జంగమ్మ అని ఇచ్చాడు. షీ వాస్ బిలాంగ్స్ టు హాజీపల్లి సర్పంచ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, రిసీవ్డ్ ఏ అవార్డ్ ఆఫ్ నిర్మల గ్రామ పురస్కార్ ఫ్రమ్ ప్రతిభా పాటిల్. షీఈ్ అవర్ ఫార్మర్ ప్రెసిడెంట్ 2008లో. ఎందుకు వచ్చిందంటే మెయింటైనింగ్ ద ప్రాపర్ రోడ్స్, వాటర్, స్కూల్స్ అండ్ అంగన్వాడీస్, హెల్ప్ గ్రూప్స్, క్లీనింగ్, శానిటైజేషన్, టాయిలెట్స్ ఇన్ స్కూల్స్, అదనమాట. ఓకే, సో ఈ హాజీపల్లికి ఏం అవార్డు వచ్చిందంటే శుభ్రం అవార్డ్ ఇన్ నవంబర్ 2008. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే గంగదేవిపల్లి పంచాయత్ అని ఇచ్చాడు. సో 18 డిఫరెంట్ కమిటీస్ దే వర్ ఫార్మ్డ్ ఇన్ గంగదేవిపల్లి పంచాయత్, like drinking water committee, sanitation, health, communication, like they arranged 18 committees to maintain proper sanitation in village. స్పెషాలిటీస్ వచ్చేసి గంగదేవిపల్లి పంచాయత్లో 100% లిటరసీ, 100% ఎన్రోల్ ఇన్ స్కూల్స్, ప్రాపర్ డ్రింకింగ్ ఫెసిలిటీ ఫర్ ఆల్ హౌసెస్, ఫ్యామిలీ ప్లానింగ్, వ్యాక్సినేషన్ ఫర్ కిడ్స్, టోటల్ శానిటైజేషన్ ఆఫ్ విలేజ్, బ్యాన్ అండ్ లిక్కర్. సో ఇదనమాట మనకి ఈ 13th లెసన్ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. కమింగ్ టు డిస్కస్ అబౌట్ 14th లెసన్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ అని ఇచ్చాడు. సో దెర్ ఆర్ 3 kinds of municipal bodies డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ పాపులేషన్. లైక్ నగర పంచాయత వీ కెన్ కాల్ 20,000 to 40,000 people. Municipal council we can say 40,000 to 3 lakhs. Municipal corporation 3 lakhs above people. That kind of places we can call municipal corporation. Those who are living more than 3 lakhs, that areas we can call municipal corporation. It come under the municipal corporation. So municipalities formed through elections in urban areas are also divided into wards and divisions, and people are elected as representatives. They are called councillors in municipal towns and corporators in corporation cities. So apart from the ward councillors, they are also elect mayors or chairpersons. As per the election procedure followed to elect a gram sarpanch, the chairman and mayor are elected directly by the enrolled voters of municipality and corporation. అంటే ఏం లేదు, ఇక్కడ గెలిచిన కౌన్సిలర్స్ వీళ్ళందరూ కలిసి ఒక మేయర్ని ఎన్నుకుంటారు అనమాట. ఈ మేయర్ వచ్చేసి కంప్లీట్గా ఈ మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్స్ అన్నీ ఆయన చేతుల్లో ఉంటాయి, ఆర్డర్స్ కానీ పవర్స్ కానీ ఆయన చేతుల్లో ఉంటాయని చెప్తున్నారు అంతే. ఈ మున్సిపాలిటీకి ఫండ్స్ ఎట్లా వస్తాయంటే కంప్లీట్గా ఈ ట్యాక్సెస్ అనమాట, కంప్లీట్గా హౌస్, వాటరు, స్ట్రీట్ లైట్ ట్యాక్సెస్, షాప్స్, ఫిల్మ్ టికెట్స్, ఇలాంటివన్నీ రకరకాల ట్యాక్సెస్ ఉన్నాయి. ఇవన్నీ వాడు ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటారు, దానివల్ల మున్సిపాలిటీస్కి మనీ వస్తాయని చెప్తున్నాడు. ఇంకా వీడు ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటంటే 15th లెసన్లో డైవర్సిటీ ఇన్ అవర్ సొసైటీలో. డైవర్సిటీ అంటే ఏంది, ఆల్ ఆర్ లివింగ్ టుగెదర్, లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ పీపుల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియా పీపుల్ ఆర్ లివింగ్ టుగెదర్ కాల్డ్ డైవర్సిటీ. ఇక్కడ పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. థర్డ్ డిసెట్ గురించి ఇచ్చాడు. థర్డ్ డిసెట్ వచ్చేసి situated on the border of India and Pakistan. A large part of it is in the Marwar region of Rajasthan state. ఇక్కడ less rainfall, no large rivers, people depends on grazing of animals. ఇక్కడ సిక్కిం అని ఇచ్చాడు. It was an independent country till 1975, ruled by the kings called Chogyals. Sikkim became a part of India and became democratic. నెక్స్ట్ పాండిచ్చేరి ఇచ్చాడు. ఇట్ ఈస్ ఎ టైనీ ప్లేస్ ఆన్ సౌత్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ అట్రాక్టెడ్ ఎ నెంబర్ ఆఫ్ యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ లైక్ డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్ అండ్ ద ఫ్రెంచ్. సో ఓవర్ ద టైమ్ ఆఫ్ ఫ్రెంచ్ అక్వైర్డ్ కంట్రోల్ ఓవర్ ద ప్లేస్ అండ్ హెల్డ్ ఇట్ టిల్ 1954. ఇది మన 15th లెసన్ ఉన్న ఇన్ఫర్మేషన్. కమింగ్ టు డిస్కస్ అబౌట్ 16th లెసన్, టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ, లైక్ సెక్స్ రేషియో ఇన్ తెలంగాణ అప్ టు 1991. Out of 1000 males we have 978 females. 2001 out of 1000 males we have 963. 2011 out of 1000 males we have 933. And coming to discuss about literacy levels in Telangana, 1991 male 53, female 29. 2001 male 68, female 46%. 2011 male 75, female 58. అంటే ఇక్కడ 2011 వరకు లిటరసీ లెవెల్స్ అనేవి బాగా డెవలప్ అయినాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఉమెన్స్ గెట్ ఈక్వల్ షేర్ ఇన్ ప్రాపర్టీ. ఎప్పుడు 1980sలో తెలంగాణలో చేసిన లాస్ ప్రకారం ఉమెన్స్ ఆల్సో దే విల్ గెట్ ఈక్వల్ షేర్ ఇన్ ప్రాపర్టీస్ విత్ సన్స్. అండ్ ఫస్ట్ ఉమెన్ లోకో డ్రైవర్ ఇన్ ఇండియా సురేఖ యాదవ్. నెక్స్ట్ అన్రికగ్నైజ్డ్ వర్కర్స్ వచ్చేసి క్లీనింగ్, కుకింగ్, వాషింగ్, కేరింగ్ ఆఫ్ చిల్డ్రన్. అంటే ఈ ఆడవాళ్ళ గురించి
ఏం చెప్తున్నారంటే అన్‌రికగ్నైజ్డ్ వర్క్స్ అంటున్నా. అంటే వీళ్ళకి ఇండ్లల్లో పని అనమాట. వీటికి ఎలాంటి రికగ్నిషన్ ఉండదు. అంటే వాళ్ళు అన్ని రకాలుగా పనులు చేసుకుంటూ బయట సొసైటీలో గూడా డిగ్నిటీగా బతుకుతున్నారు. డిగ్నిటీగా మగవాళ్ళకి సమానంగా బతుకుతున్నారని ఇక్కడ చెప్తున్నాడనమాట. అందులో ఫస్ట్ మెన్ లోకో డ్రైవర్ వచ్చేసి సురేఖ యాదవ్. ఇది 16th లెసన్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్. 17th లెసన్‌లో వచ్చేసి రిలీజియన్ అండ్ సొసైటీ ఇన్ ఎర్లీ టైమ్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ రిలీజియన్ ఇన్ ఎర్లీ టైమ్స్‌లో రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆఫ్ హంటర్ గ్యాదరర్స్ వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ 12th century book in Tamil called Periya Puranam. Chenchus of Nallamala Hills worship forest goddess called Garal Maisamma or Gangamma, Mallaya of Srisailam and Narasimha of Ahobilam. Shepherds in India today are known by different names across the country like Dangar in Maharashtra, Kurubas in Karnataka and Yadava, Kurma, Gulla in Telangana, Andhra Pradesh and Telangana. And several cities emerged in the northwestern parts of the subcontinent in the plains of the Indus River some 4,600 years ago. These cities lasted for nearly 900 years and then declined. This is also called as Harappan culture అని చెప్తున్నాడు. హరప్పన్ కల్చర్ అంటే ఇదంట. నెక్స్ట్ 4 వేదాస్ అని ఇచ్చాడు. 4 వేదాస్ వచ్చేసి మనకి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఋగ్వేద is the oldest and was composed about 3,500 years ago. And on those days we have 4 categories like Kshatriya, Brahmana, Vaishya, Shudras. నెక్స్ట్ వచ్చేసి మనకి మెగాలిథ్స్ అని ఇచ్చాడు. మెగాలిథ్స్ మీన్స్ బిగ్ స్టోన్స్. దే ఆర్ బిల్ట్ విత్ స్టోన్స్. దీస్ వర్ కేర్ఫుల్లీ అరేంజ్డ్ బై పీపుల్ అండ్ వర్ యూస్ టు మార్క్ బ్యూరియల్ సైట్స్. సో దీస్ బ్యూరియల్ సైట్స్ కెన్ బి సీన్ ఆన్ ద సర్ఫేస్ ఆర్ అండర్ గ్రౌండ్. బ్యూరియల్ అంటే సమాధులు అనమాట. అప్పటి సమాధుల పైన పెద్ద పెద్ద బండరాలు పెట్టేవాళ్ళు. వాటిని మెగాలిథ్స్ అంటాము. సమ్టైమ్స్ archaeologists find a circle of stone and or a single large stone standing on the ground. So sometimes megaliths contain more than one skeleton, like same family members buried in the same place. So along with tools, they are keeping inside like weapons, iron tools and horses equipments, ornaments, stones and gold. అంటే ఈ సమాధుల్లో అలాంటి ఐటమ్స్ కూడా పెట్టారనమాట. నెక్స్ట్ మెగాలిథ్స్ ఇన్ తెలంగాణ, స్పెషల్లీ టెర్రకోట, సాక్రోఫాగి, ఎలేశ్వరం, నల్గొండ, మెన్హిర్ బిహైండ్ దేవునిగుట్ట, వరంగల్ అండ్ డాల్మెంట్ టైప్ ఆఫ్ మెగాలిథిక్ బ్యూరియల్, పోతనపల్లి, మహబూబ్ నగర్. స్టోన్ సర్కిల్స్ వచ్చేసి రేపుని విలేజ్, వరంగల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఈ లెసన్లో మనకి ఇచ్చింది ఏంటంటే పరివ్రజకాస్ అని ఇచ్చాడు. పరివ్రజకాస్ అంటే వాండరర్స్ నాట్ లివ్ ఇన్ వన్ ప్లేస్, మూవింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ కాల్డ్ పరివ్రజకాస్, సర్చింగ్ ఫర్ ట్రూత్ అనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ భిక్షుస్. లైక్ ఫేమస్ పర్సన్స్ ఇన్ దిస్ భిక్షుస్ వర్ధమాన మహావీర, గౌతమ్ బుద్ధ అండ్ మాక్కలి గోశాల, అజితకేశ కంబలిన్. సో వీళ్ళు చాలా ఫేమస్ భిక్షుస్ అనమాట. సో ఇందులో మనకి వర్ధమాన మహావీర వచ్చేసి హీ వాస్ బోర్న్ ఇన్ గణసంగ. He left his family at 30 years of age and he became Parivrajaka, searching for answer like how can we get rid of the cycle of birth and death in this world. After 12.5 years meditation, finally he found the answer. So same we should discuss about Gautam Buddha. Like Mahavira, Buddha was born in Ganasanga, became Parivrajaka. And Buddhism also called as the Great Middle Path. The teachings of Buddha and his followers have been compiled in 3 collections called Tripitakas, Sutta Pitika, Abhidhamma Pitika, Vinaya Pitika. Next, this is about 17th lesson. అంటే ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఏం లేదు ఇక్కడ. కమింగ్ టు డిస్కస్ అబౌట్ 18th lesson, devotion and love towards God. So in the term Hindu actually came to be used only after 1000 CE, and before that the Hindus were largely known as followers of the Veda or Vaidika. Next, Alvars, we have 12 main devotees of Vishnu called Alvars, the most important among them being Periyalvar and Nammalvar. And one more thing, Andal, the daughter of the Periyalvar, she is the only woman among them. Totally out of this 12, we have only one woman called Andal. And there were 63 Nayanars, devotees of Shiva, Lord Shiva. నెక్స్ట్ క్రిస్టియానిటీ గురించి ఇచ్చాడు. క్రిస్టియానిటీ వచ్చేసి ఇన్ ద మిడిల్ ఈస్ట్
In the region now called Israel and Palestine, a new religion called Christianity developed after the Jesus Christ. So he was born at Bethlehem near Jerusalem, now in Israel, about 2000 years ago. Saint Thomas came to India with the Roman traders. He was started Christianity in India, and we constructed Saint Thomas Basilica Church and Chennai, built in 1523. It is in the name of Saint Thomas who came to India 2000 years ago. Next, Islam వచ్చేసి Islam was started by the Prophet Muhammad. He was born in the Arabia at Makkah in 570 CE. So Islam was brought to India by Arab traders who visited the ports of India. So here concept we should discuss about concept in Islam, especially supreme God, no idol, no sacrifices. So this is about total 18th lesson. 19th lesson వచ్చేసి పాణిని గ్రామర్ బుక్ రాస్తాడు. ఇక్కడ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో బుక్ రాస్తాడు, దాన్ని అష్టాధ్యాయి అంటాము. అండ్ కుషానస్ టైంలో ఉన్న అశ్వఘోష, హీ వాస్ రోట్ బుద్ధ చరిత ఇన్ సాంస్క్రిట్, ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ అమరసింహ వచ్చేసి చంద్రగుప్త పీరియడ్లో, చంద్రగుప్త 2 పీరియడ్లో హీ వాస్ రోట్ అమరకోశ, ఇట్ ఈస్ ఎ డిక్షనరీ ఇన్ సాంస్క్రిట్. సో ఇవి అనమాట మనకు 19th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. 20 లెసన్ వచ్చేసి స్కల్ప్చర్స్ అండ్ బిల్డింగ్స్. ఇందులో వచ్చేసి మనకు ద మోస్ట్ ఫేమస్ స్కల్ప్చర్స్ అండ్ అశోక పీరియడ్. అశోక సెటప్ సమ్ టాల్ స్మూతీ పాలిష్డ్ pillars in many places. They were usually made of one piece of stone, and Ashoka's messages were carved on them. They also had some figures of animals at their top. So these are called capitals. The most famous among them is the lion capital of Sarnath, set up by Ashoka in the place where Buddha first preached his teachings. These 4 majestic lions facing the fair directions hold the wheel of Dharma on their pedestal. So these pillars and the lion capital represent the power and majesty of the Mauryan emperors. And Rampurva Bull, we can observe Sanchi Stupa in Madhya Pradesh. It is one of the most important stupas built by Ashoka, and more stupas we can observe in especially in Andhra Pradesh, Amaravati, and Battiprolu, Ramatirtham, and Shalihundam. Next, Amarnath Stupa in Guntur. This was built during the rule of Shatavahanas about 1900 years ago. Nagarjunakonda Stupa, Patin, Vijaypuri, capital city of Ikshvaku, situated on the banks of Krishna river. And Vijaypuri had a large number of stupas and viharas and palaces, especially in Vijaypuri. So viharas ante endante, viharas were the living places of Buddhist monks. సో విహారాస్, ఇట్ ఈస్ అ రిలీజియస్ ఎడ్యుకేషన్ వాజ్ ఇంపార్టెంట్ అనమాట. అంటే రిలీజియస్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం విహారాస్ యూస్ చేస్తారు. విహారా హ్యాడ్ ఎ స్మాల్ రూమ్స్ అరౌండ్ ఎన్ ఓపెన్ courtyard and had a small shrine containing a stupa of the Buddha. This shrine was called a chaitya. It is nothing but prayer hall. Example, we can find in Takshashila, Nalanda and Nagarjunakonda. ఇక్కడ మనకి చైత్యాస్ అనేవి మనకు చూడొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు డిస్కస్ అబౌట్ 21st లెసన్, గ్రీనరీ ఇన్ తెలంగాణ. తెలంగాణ లైస్ బిట్వీన్ 15 degrees 46 minutes and 19 degrees 47 minutes నార్త్ లాటిట్యూడ్, and 77 degrees 16 minutes and 81 degrees 43 minutes eastern longitude. It is situated in the Deccan Plateau in a semi-arid zone. Coming to discuss about climate, it is a predominantly hot and dry. Rainfall is scanty and erratic, leading to dry deciduous forest we have, scrublands we have. And according to the National Forest Policy of India 1988, the total geographical area under trees cover should be a minimum of 33% to maintain environmental stability and ecological balance. But in Telangana, the present tree cover area is only about 24%. Why? Because due to the felling trees, low rainfall, water problems, excess of soil erosion, deforestation. So, to develop the forest area in our Telangana government proposed to plant 230 crores seedlings, development of plantation purpose, and 4,000 nurseries were established. And here we should discuss about one more person called the Forest Man of India. The Forest Man of India, very great person, Jadhav Molai Payeng. Jadhav Molai Payeng.
So he was called as a forest man of India. Jadoo Molai Payeng was a forest worker in Jorhat district of Assam. At the age of 16, he was participated in the social forestry program in 1979 as a laborer in the project, which continued for 5 years. After completion of the project, all the workers left, but he continued to plant more trees on his own. And he was planted and cared number of trees in area about 1360 acres over a period of 20 years and a sandbar of the river Brahmaputra. With his work, the whole place turned into a forest called the Molai Forest. After him, he is called as a Forest Man of India and awarded Padma Shri, the fourth highest civilian honor in the country. So it is a very very important. And next, Vanajivi Ramaya also very important person. Daripalli Ramaya, aged 70, popularly known as Vanajivi Ramaya from Reddipalli village in Khammam rural mandal, Telangana state. He transformed the famous slogan "Plant a tree and save a life" into action rather than lecturing the benefits. Like locals know him as a man of pockets full of seeds and who pedals miles together with an overload of saplings on his bicycle. He truly recognizes the need of plant trees to save our environment and disparately plant saplings in each and every barren land he passes. So he not only planted the saplings but also nurtured them, inspiring individuals and institutions to take up tree plantation drive as a social movement. His untiring endeavor to protect the environment and his outstanding contribution to expand the green cover won him the country's prestigious Padma Shri award. So this is about completely sixth class 21 lessons. సో సిక్స్త్ క్లాస్ 21 లెసన్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఇప్పుడు చూసాము. ఇంతకంటే పెద్దగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నాకైతే దొరకలేదు. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ ఒకసారి వినండి. విన్న తర్వాత ఒక షార్ట్ నోట్స్ చేయండి. షార్ట్ నోట్స్ చేసి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ని జస్ట్ రివర్స్ చేయండి. అవసరం లేదు, 99% 100% అవసరం లేదు. ఎందుకంటే ప్రతి లెసన్ నేను చదివాను, ప్రతి టాపిక్ చదివాను, అందులో ఏది ఇంపార్టెంట్ అనిపించిందో అది రాశాను. అంటే కొన్నిసార్లు నాకు ఇంపార్టెంట్ అనిపించిన మీకు అనిపించకపోవచ్చు, మీకు అనిపించిన నాకు అనిపించకపోవచ్చు. సో నేను చెప్పిన వీడియోని పక్కన పెట్టుకొని నీట్గా విని ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి. నోట్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీకన్ఫర్మేషన్ కోసం ఒకసారి సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది మనకి ఎస్సీఆర్టీ సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని లేదంటే ఫిజికల్ బుక్ దగ్గర పెట్టుకొని ప్రతి లెసన్ నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయా చూసి కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి మీరు ఇది కంప్లీట్గా చదివినట్లయితే సిక్స్త్ క్లాస్ స్టేట్ సిలబస్ బుక్ కంప్లీట్ అయిపోయింది. అంటే మన టార్గెట్లో ఫస్ట్ ఒక 10% బయటకు వచ్చాం. సిక్స్త్ క్లాస్ స్టేట్ సిలబస్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనం ఏం చేయాలా, 7th, 8th, 9th, 10th స్టేట్ సిలబస్ 10th వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ కమింగ్ టు డిస్కస్ అబౌట్ ఎన్సీఆర్టీ కూడా 6th to 10th డిస్కస్ చేద్దాం. ఈ 6th to 10th స్టేట్ ఎన్సీఆర్టీ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిద్దాము, ఇక్కడ +2, అక్కడేమో ఇంటర్మీడియట్ లెవెల్. తర్వాత నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ మనము అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ కానీ లేదంటే మనము తెలుగు అకాడమీ బుక్స్ కానీ రిఫర్ చేసామంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.